హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అనుభవం. పూర్వం శృంగేరి అరణ్యాలలో ఋషింగుడు, బద్రీనాథుడు అనే ఇద్దరు మనుషులు తపస్సు చేస్తుండేవాళ్ళు. ఇద్దరూ నడివయసు వాళ్ళు. వాళ్ళుండే ఆశ్రమాలు పక్కపక్కనే ఉండేవి. ఒకనాడు బద్రీనాథుడు ఋషింగుడితో, నాకు కొన్నాళ్ల పాటు ఈ అరణ్యం వదిలి ప్రజల మధ్య నివసించాలని ఉన్నది. ఈ కోరికను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అది విని ఋష్యంగుడు 2 క్షణాలు సాలోచనగా ఉండిపోయి తర్వాత, బద్రీనాథ, నీ కోరిక చిత్రంగా ఉంది. అయినా అది నీ కోరిక, అలాగే చెయ్యి అన్నాడు. మర్నాడు బద్రీనాథుడు అరణ్యం విడిచి పక్కనే ఉన్న నగరాన్ని చేరాడు. ఆ నగర సౌందర్యం, వింతలు, విశేషాలు అతన్ని బాగా ఆకర్షించాయి. అయితే నెల తిరగకుండానే అక్కడ పౌర జీవితంలోని మోసాలు, దగాలు, ధనం కోసం, అధికారం కోసం వాళ్ళు చేసే కుట్రలు, జగడాలు చూసి బద్రీనాథుడికి ముఖం మొత్తింది. అతడు నగరం వదిలి అరణ్యంలోకి తన ఆశ్రమానికి వచ్చాడు. బద్రీనాథుడు తిరిగి రావడం ఋషింగుడికి చాలా ఆనందం కలిగించింది. అయితే నగరంలో తనకు కలిగిన అనుభవాల గురించి బద్రీనాథుడు చెబుతుంటే విని వినట్టు ఊరుకోసాగాడు. ఇది గమనించిన బద్రీనాథుడు, అతని నగర జీవితం అంటే నీకేమాత్రం ఆసక్తి లేకపోవడానికి కారణం ఏమిటి? ధ్యాన నిష్ట భంగపడుతుందని భయమా అని అడిగాడు. ఋషింగుడు అందుకు చిన్నగా నవ్వి, నగర జీవితం గురించిన విశేషాలు వినడం అంటే నాకు కలిగేది భయం కాదు, అయిష్టత. నువ్వు పౌర జీవితం నుంచి విరక్తి కలగకుండానే ఏదో తాత్కాలిక ఆవేశంతో మునిలా జీవిద్దామని ఈ అరణ్యం చేరావు. అందువల్ల నీ మనస్సు నగర జీవితం రుచి చూడమని అప్పుడప్పుడు పొరపడుతూ ఉండవచ్చు. అది నీ తప్పు కాదు. నగర జీవితం పట్ల పూర్తిగా విరక్తి చెందని నీ అనుభవం లేవి తప్ప. ఇక మునిగా ధ్యానంలో నా అంతటి ఏకాగ్రతను సాధించగలవు అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి బద్రీనాథుడు ఋషింగుడు చెప్పినట్లే ధ్యానంలో ఏకాగ్రతను సాధించి మునిగా పరిపూర్ణుడయ్యాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు బంగారు బాట. హేలాపురిలో ప్రతి ఏడు కవి సమ్మేళనాలు జరుగుతుంటాయి. మహారాజు విక్రమసేనుడు స్వయంగా కవి కూడా కావడంతో ఆ కవి సమ్మేళనాలు జనరంజకంగా సాగుతుంటాయి. కవి సమ్మేళనాల్లో పాల్గొనడానికి, తిలకించటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. ఆ ఏటి మేటి ఉత్తమ గ్రంథం రాసిన కవికి సన్మానం చేయడంతో పాటు అనేక విలువైన కానుకలు కూడా అందిస్తుంటారు. ఆ ఏడు కూడా సమ్మేళనాలు జోరుగా సాగాయి. అనేక వడపోటతల తర్వాత సోమకవి రాసిన కురుక్షేత్ర సంగ్రామం గ్రంథం ఉత్తమమైన గ్రంథంగా ఎన్నుకోబడింది. ఆ గ్రంథం రచించిన సోమకవిని ఘనంగా సన్మానించిన మహారాజు విక్రమసేనుడు కవిని ఏం కానుక కావాలో కోరుకోమన్నాడు. మహారాజా, ఇకపై నేను వేసే ప్రతి అడుగు బంగారం మీదే పడాలి. ఎల్లవేళలా నేను బంగారం పైనే నడవాలి. అదే నా కోరిక అన్నాడు కవి సోమనాథుడు. సోమకవి కోరిన ఈ వింత కోరిక విని మహారాజుతో పాటు సభాసదులందరూ కూడా నివ్వెరపోయారు. సోమకవి కోరిన కోరిక తీర్చడానికి దేశంలోని బంగారం అంతా కరిగించి రహదారులు నిర్మించిన ఆయన కోరిక తీర్చడం అసంభవం. మహామంత్రితో సంప్రదింపులు జరిపి అనేక ఆలోచనలు చేసిన మీదట సోమకవి కోరిక తీర్చబడింది. అతడికి బంగారు పాదరక్షలు బహుకరించబడ్డాయి. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే బేతాళ కథ పేరు పరిసరాల ప్రభావం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ అపరాత్రి వేళ స్వార్థం కొద్దీ ఏవైనా అపూర్వ శక్తులు సంపాదించాలని ఇంత శ్రమ పడుతున్నావో, లేక పరిసరాల ప్రభావం ఎలా మనుష్యుల నడివడికను తీర్చిదిద్దుతుందో తెలుసుకోవడానికి ఇన్ని ఇక్కట్లను ఓర్చుకుంటున్నావో తెలియడం లేదు. పరిసరాల ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేసే ఒక కథను చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శిల్లింగేరి దేశాన్ని నరేంద్రుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి 2 కుమారులు, ఇంద్రసేనుడు, చంద్రబానుడు. నరేంద్రుడు తన పెద్ద కుమారుడు ఇంద్రసేనుడిని అతని బావమరిది ప్రశాంతసేనుడికి దత్తత ఇచ్చాడు. ప్రశాంతసేనుడికి సంతానం లేనందున ఇంద్రసేనుడిని దత్తత తీసుకొని యువరాజుగా ప్రకటించాడు. ఇరుగు పొరుగు దేశం గంగాపురం రాజు నరేంద్రుడు చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు బానిసై ఎల్లప్పుడూ తాగుతూ వినోద క్రీడలలో కాలం గడుపుతూ రాజ్యపాలనను తన మంత్రి ఉగ్రసేనుడికి సర్వ సైన్యాధికారి బలభద్రుడికి అప్పగించి కాలం గడుపుతూ వచ్చాడు.
దీన్ని అలుసుగా తీసుకున్న మంత్రి సర్వసైన్యాధిపతి ఇద్దరూ స్వలాభాలను ఆర్జించుతూ దేశం రాబడినంతటిని రాజులాగే తాగడానికి వినోద క్రీడలకు ఉపయోగిస్తూ పాలనను చెడు మార్గంలో నడిపిస్తూ ఉండేవారు. దేశ ప్రజల మీద మోయలేని పన్నులను వేస్తూ వారికి ఏ సదుపాయాలను చేకూర్చకుండా బాధ పెడుతూ ఉండేవారు. దేశంలో విద్యా మందిరాలు కానీ, రహదారులు కానీ, చెరువులు కానీ కట్టించకుండా దేశంలో దరిద్ర దేవతను విచ్చలవిడిగా విహరించేలా చేసేవారు. ప్రజలు ఎవరైనా వీళ్ళు చెడు పరిపాలన గురించి ప్రస్తావిస్తే వీరిని చెరసాలలో పడేసి నానా హింసలు పెట్టేవాళ్ళు. ఇలా కొంతకాలం జరిగేటప్పటికీ ప్రజలలో తిరుగుబాటుకు తోవ ఏర్పడుతున్న సమయంలో దేశంలోని కొందరు పెద్దలు గంగాపురం రాజధానికి వెళ్ళి అక్కడ సుపరిపాలన జరుపుతున్న ప్రశాంతసేనుడి వద్ద తమ బాధలను మెరపెట్టుకుంటున్నారు. మహాప్రభు, మేము నరేంద్రుడి అతడి మంత్రి సేనాధిపతి చెడు పరిపాలన ఏమాత్రం సహించలేము. మీరు మా తరపున జోక్యం చేసుకొని అక్కడ సుపరిపాలన వచ్చే మార్గం చేసి పెట్టాలి అన్నారు. కానీ ప్రశాంతసేనుడు వారితో, మేము ఇతర దేశాల పరిపాలనలో ఎలా జోక్యం చేసుకోగలం? అతడు సర్వస్వతంత్రుడు కదా అని అన్నాడు. శృంగేరి నుంచి వచ్చిన నాయకులు ప్రశాంతసేనుడి పరిపాలన చూసి ఆశ్చర్యపోయారు. గంగాపురంలోని ప్రతి గ్రామంలోనూ ఒక చెరువు, బాలబాలికలకు విద్యామందిరం, ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్ళడానికి మంచి రహదారులతో పాటుగా ప్రజలపై పన్నులు చాలా తక్కువగా ఉండేవి. పరిపాలనా లోపాలను ఎవరైనా రాజు దగ్గరికి తీసుకువెళ్తే వారికి మంచి బహుమానం ఇచ్చి వారు చూపిన లోపాలను సరిదిద్దడానికి తగు చర్య తీసుకునేవారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆ దేశంలో లంచం ఏమిటో తెలియదు. ప్రశాంతసేనుడు తాను దత్తత తీసుకున్న ఇంద్రసేనుడికి చిన్నప్పటి నుంచి సకల శాస్త్రాలను, శాసనాలను, విద్యలను, దేశ పరిపాలనా విధానాలను గూర్చి మంచి దిట్టమైన పండితులతో నేర్పించాడు. ఇంద్రసేనుడు ధైర్యసాహసవంతుడు కూడా అయ్యాడు. తన దత్తత తండ్రికి పరిపాలనలో అన్ని విధాలా సహాయం అందిస్తూ వచ్చాడు. శృంగేరి దేశంలోని నాయకులు తన తండ్రితో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇంద్రసేనుడు కూడా అక్కడున్నాడు. తన తండ్రి శృంగేరి నాయకులకు సహాయం చేయడానికి నిస్సహాయత వ్యక్తం చేసినప్పుడు తాను జోక్యం చేసుకొని వచ్చిన పెద్దలతో అన్నాడు, నా తమ్ముడు చంద్రబాణుడు ఉన్నాడు కదా, వాడు యువకుడు, అతన్ని రాజుగా చేస్తే పరిపాలనలో మంచి మార్పు రావచ్చు కదా అన్నాడు. అందుకు ఆ నాయకులు, లేదు రాకుమారా, లేదు, అతను ఆ దుష్టద్వయం మంత్రి సేనాధిపతులతో కలిసి భ్రష్టుపడ్డాడు. వారి వల్లనే చెడ్డ అలవాట్లకు బలి అయ్యాడు. ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పారు. ఇంద్రసేనుడు తండ్రి వైపు తిరిగి, నాన్న క్షమించండి, శృంగేరి దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరో కాదు, నా తండ్రే కదా, మీకు బావయే కదా. అటువంటప్పుడు వాళ్ళను చెడ్డ ద్రోవ నుంచి మందలించి ఆ దేశపు ప్రజలకు సుఖశాంతులు ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదా? కనుక మనం జోక్యం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కదా, బాధ్యత కూడా ఉంది అని తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పాడు. ప్రశాంతసేనుడు ఒక్క నిమిషం ఆలోచించి, నీవన్నది ఉచితంగానే ఉంది, కనుక మనిద్దరం శృంగేరి వెళ్ళి మీ తండ్రిని కలుసుకొని అతన్ని సన్మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిద్దాం అని అంగీకరించాడు. మరుసటి రోజే ప్రశాంతసేనుడు ఇంద్రసేనుడు శృంగేరి రాజధానికి వెళ్ళి నరేంద్రుడిని కలుసుకొని ఆ రాజ్యంలో ఉన్న దుస్థితి గురించి వివరంగా చెప్పారు. అందుకు కారణం తాను పరిపాలన దుష్టద్వయ మంత్రి సేనాధికారులకు విడిచిపెట్టడమే అని వివరించారు. కానీ ఇంద్రసేనుడు వారి సలహాను పెడచెవిన పెట్టేసి, మేము సర్వస్వతంత్రులం, మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మాకే బాగా తెలుసు, మీ జోక్యాన్ని మేము సహించము, ఇక మీరు వెళ్ళవచ్చు అని తప్పతాగుతూ వాళ్ళని అవమానించి పంపాడు. ఇంద్రసేనుడు నిస్పృహ చెందలేదు. తన తండ్రి అనుమతితో ఒకరోజు ఇంద్రసేనుడు పెద్ద సైన్యం వెంటబెట్టుకుని శృంగేరిపై మెరుపు దాడి చేసి మంత్రిని, సైన్యాధిపతిని చెరసాలలో బంధించాడు. తన తండ్రిని రాజభవనంలో ఒక గదిలో అన్ని సౌకర్యాలు సమకూర్చి ఉంచాడు. తన తమ్ముడు చంద్రబాణుణ్ణి తన దేశం గంగాపురానికి తరలించి అక్కడ అతడి సకల విద్యలను, పరిపాలనా విధానాన్ని బోధించడానికి గురువులను ఏర్పాటు చేశాడు. అతడు మంచి పరిపాలనలో ఉండేట్లు ఏర్పాటు చేశాడు. 7 సంవత్సరాలు గడిచాయి. శృంగేరిని కూడా ఇంద్రసేనుడు తన పరిపాలనలో గంగాపురం దేశంలాగానే సుభిక్షంగా మార్చాడు. ఎక్కడ చూసినా చెరువులు, ఉద్యానవనాలు, పాఠశాలలు, వైద్యశాలలు నిర్మించాడు. ప్రజలకు పన్నుల భారం తగ్గించాడు. శృంగేరి ప్రజలు ఇప్పుడు సుఖశాంతులతో జీవనం సాగిస్తూ అమిత సంతోషంగా ఏ కంగారు లేకుండా ఉన్నారు. తన తమ్ముడు రాజ్య పరిపాలనకు అర్హుడని ఇంద్రసేనుడు విచారించి తెలుసుకొని
అతనిని తిరిగి రప్పించి శ్రీలింగేరి సింహాసనంపై కూర్చోబెట్టి తాను తన దేశ గంగాపురానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఇంద్రసేనుడు చంద్రబానుడు ఒక తండ్రి పిల్లలైనప్పటికీ వారిలో ఒకదానికొకటి విరుద్ధమైన నడవడిక గుణాలు ఎందుకిలా వచ్చాయి? ఒకడు పరమ దుర్మార్గుడు, ఇంకొకడు పరమ నీతిపరుడు. ఈ సందేహానికి కారణం కూడా తెలిసి చెప్పలేకపోయావంటే నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు. చంద్రబానుడు ఇంద్రసేనుడు ఒకే తండ్రి పిల్లారులనేది నిజమే, కానీ వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళైనది మాత్రం పూర్తిగా భిన్న పరిసరాలలో. ఇంద్రసేనుడు మంచి పరిసరాలలో పెరిగి పెద్దవాడయ్యాడు కనుక అతడికి మంచి నడవడికే అబ్బింది. కానీ చంద్రబానుడు తన తండ్రి, మంత్రి, సేనాధిపతులు ముగ్గురు చెడు నడవడికకు నడుస్తున్న వాళ్ళు. వారి అడుగుజాడలలో పెరిగి పెద్దవాడయ్యాడు కనుక ఇద్దరి నడవడికలకు కారణం వాళ్ళ పెరిగి వాళ్ళయ్యేదాకా ఉన్న దుష్ట పరిసరాలు. అందుకే అతడు దుష్టుడయ్యాడు. కానీ తరువాత మంచి పరిసరాలలోనికి వెళ్ళినప్పుడు మంచివాడిగా మారిపోయాడు. ఇందుకు నిదర్శనంగా నేనొక చిన్న కథ చెబుతాను విను, నీ సందేహంతో తీరిపోతుంది అని విక్రమార్కుడు కథ చెప్పసాగాడు. ఒకప్పుడు ఒక బోయవేటగాడు అప్పుడే ఎదిగిన 2 చిలకలను ఒక చెట్టుగూడు నుంచి పట్టుకొని వెళ్ళాడు. అందులో ఒకటి రెక్కలు బాగానే తప్పించుకొని ఒక ముని పుంగవుని ఆశ్రమం చేరుకుంది. ఆ చిలుకను మునిపుంగవుడు ఒక పంజరంలో పెట్టి తన ఇంటి ద్వారం వద్ద ఉంచాడు. బోయవేటగాడు కూడా అలాగే తన వద్ద ఉన్న చిలుకను ఒక పంజరంలో పెట్టి ఇంటి ముందర ఉంచాడు. ఒకరోజు ఆ దేశపు రాజు వేటకు వచ్చి నీళ్లు తాగడానికి వేటగాడి ఇంటి వద్దకు వచ్చాడు. రాజును అతడి పరివారాన్ని చూస్తూనే ఆ చిలుక, మీరందరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, నీళ్లు లేదు, గీళ్ళు లేదు, చంపేస్తాను అని అరవడం మొదలుపెట్టింది. రాజు పరివారం అక్కడి నుంచి ముందుకు వెళ్ళి మునిపుంగవుని ఆశ్రమం వద్దకు వచ్చారు. వారిని చూస్తూనే పంజరంలోని చిలుక, మహాత్ములారా, లోపలికి రండి, దాహం తీర్చుకోండి. ఈ పూట మాకు అతిథులుగా ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మలను ఆనందపరచండి, రండి రండి అంటూ ఎంతో మృదు వాక్యాలతో వాళ్ళను ఆహ్వానించింది. రాజు పరివారానికి ఆశ్చర్యం వేసింది. 2 చిలుకలు ఒకే గూటి నుంచి వచ్చాయని ఆ చిలుక నుండి తెలుసుకున్నారు. రాజు మునితో, మునిపుంగవ, ఇది వరకు మాకు తటస్థపడిన చిలుక, ఈ చిలుక ఒకే గూటిలో నుండి వచ్చాయి కదా, అయినా వాటి ప్రవర్తనలో ఎంతో భేదం ఉంది, ఎందువలన అని అడిగారు. అందుకు ముని నవ్వుతూ, మహారాజా, దీనికి కారణం అవి పెరిగి పెద్దదైన వాతావరణం, అంటే పరిసరాలే కారణం. బోయవాడి ప్రవర్తన లాగానే ఆ చిలుక ప్రవర్తించింది, మాలాగే ఈ చిలుక ప్రవర్తించింది. కనుకనే మనం పిల్లలను సరైన నీతి నియమం, మంచి గుణాలు ఉన్న పరిసరాలలోనే పెంచి పెద్దవాళ్ళను చేయాలి అన్నాడు. విక్రమార్కుడు కథ ముగిస్తూ, ఇంద్రసేనుడు చంద్రబానుడు కూడా ఇంతే, ఇప్పుడు నీ సందేహం తీరింది కదా అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు కటికవాని గుండె. అనగనగా గుంఖారుడనే ఒక కటికవాడు ఉండేవాడు. వాడు రోజుకి 50 పశువులనైనా అవలీలగా వధించగలిగేవాడు. గుంఖారుడికి ఇది తరతరాలా వస్తున్న కాలవృత్తి కావటం చేత దయ, దాక్షిణ్యము, కనికరము, అంతఃకరణ అనేవి వానికి ఏ కోశానా లేకపోయినాయి. ఇన్ని జీవాలు తీసిన గుంఖారుడికి లేక ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల దేవి కటాక్షం వల్ల పుట్టడం చేత అంబ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అంబ పుట్టిన క్షణం నుంచి ప్రేమ అంటే ఏమిటో, అభిమానం అనేది ఎలా ఉంటుందో ఆ కటికవాడికి తెలిసి వచ్చింది. అంబ పెరిగి పెద్దదయ్యింది. ఆమె అందవతి, అంతకు మించిన గుణవతి కూడా, పైగా జాలిగుండె కలది. ఆమెకు చూసి ప్రజలు, ఆహా, గుంకారుడికి అదృష్టం ఏంటి ఏమిటి అని సంతోషించేవారు. ఆమె ఎన్నడూ మాంసం నోట పెట్టకపోవడం చూసి లోకులు మరీ అబ్బురపడేవాళ్ళు. ఒకరోజు గుంకారుడు అంగడిలో ఉండే సమయమందు ముద్దులు మూట కట్టే ఒక ఆవు దూడను ఎవరో ఇంటికి తీసుకువచ్చి అమ్మ చూపారు. దానిని చూడడంతో అంబ దాని యజమానికి కోరిన ధనమిచ్చి కొనుక్కున్నది. సాయంకాలం గుంకారుడు ఇంటికి వచ్చేసరికి అంబ ఆవు దూడతో ఆనుకోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఏమి చేసినా
అతనేమీ అనడు కనుక ఇలా ఆమె ఆడుతున్నందుకు కూడా ఏమీ అనలేదు. కానీ అతడు అడగకుండానే ఆడుకుంటూ ఉన్న అంబ తండ్రిని చూచినదే తడువుగా అతన్ని చుట్టూ తీసుకుని, నాయనా, ఎంత ముచ్చటగా ఉన్నదో చూడు ఈ ముద్దల తువ్వాయి, దాని మూపురం చూడు, గంగడోలు చూడు, దాని అమాయకపు చూపు చూడు అనేటంతటిలో ఆవుదూడ వచ్చి అంబ ఒళ్ళు నాకు తోచుంది. ఆమె గబుక్కున, నా చిన్నారి గున్న, ఎంత ప్రేమ నీకు, ఎంత అభిమానమే, నువ్వెవరివో నేనెవరివో, మనకు గల సంబంధమేమిటో నీకు నోరు పెట్టలేదు గదా ఆ మాయదారి దేవుడు. అయినా నువ్వు చెప్పిన మాట నాకు తెలిసిందిలే, నన్ను ఎందుకు నాకుతున్నావో అర్థమైందిలే అంటూ దాని మెడ గట్టిగా చుట్టేసుకొని ముద్దులాడింది. అంబ మాటలు చేష్టలు, దూడతో పలికే పలుకులు గుంకారుడికి వింతగొలిపాయి. దూడతో ఆడుతున్న అంబ మళ్ళీ తండ్రిని చుట్టేసుకుని, నాన్న, నా తువ్వాయి చూడు, నన్ను పేరు పెట్టి అంబా అని పిలుస్తున్నది, నువ్వు చెప్పావా? అవును గాని నేనొక మాట అంటాను, నీకు కోపం వస్తుందేమో అన్నది. కోపం ఎందుకు తల్లి, ఎప్పటికీ రాదు అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మరైతే విను, మిషమిషలాడే పశువులను, నవనవలాడే లేగలను విసుగు విరామము లేకుండా చంపి నీ చేతులు మైల పడిపోయినాయి. ఆ పాపపు చేతులతో నా తువ్వాయిని ముట్టకు, నువ్వు తాకవద్దు, తెలిసిందా? తాకనని ఒట్టేసుకో అంటూ తండ్రి చెయ్యి తన చేతిలో వేసుకుంది. ఈ మాట వినగానే గుంకారుని హృదయంలో కలవరం బయలుదేరింది. ఒకనాటి అర్ధరాత్రి అందరూ గాఢంగా నిద్రిస్తున్న సమయంలో ఎవరో తలుపు తట్టారు. 2-3 సార్లు అలా తట్టేసరికి గుంకారుడు లేచి తలుపు తీశాడు. చూడగా అతడు గ్రామాధికారి అంటే ఊరందరకు హడలే. అందుచేత ఆయన ఈ అపరాత్రి వేళ స్వయంగా రావటం చూడగా గుంకారుడికి కంగారు పుట్టింది. చూడు గుంగార, తలవని తలంపుగా ఇప్పుడు నా ప్రాణ స్నేహితులు వచ్చి ఉన్నారు. నీ వద్ద గల ప్రశంసితమైన మాంసం ఎంత ఉంటే అంత ఇదిగో మా నౌకరు చేతికి ముఖ్యమైన విషయం కనుకనే నేను వచ్చాను అన్నాడు. గోంకారునికి పచ్చి వెలక్కాయ గొంతున పడింది. ఆ రోజున అదేమో కాని కొట్టిన మాంసమంతా ఒక్క తునక కూడా మిగలకుండా విక్రమమైపోయింది. ఎన్నడూ తన గుమ్మం తొక్కి ఎరగని అధికారికి ఏం జవాబు చెప్పకోవటం? బాబయ్య, నేనే పట్టుకు వచ్చి దాఖలు చేసుకుంటాను, తమరు పదండి అన్నాడు గుంకారుడు. కాదు, నేనిక్కడే ఉంటాను, స్వయంగా తీసుకువెళ్ళాలి, వెంటనే ఏర్పాటు చెయ్యి అంటూ అధికారి అక్కడనే భీష్మించుకొని కూర్చున్నాడు. గత్యంతరం లేక గుంకారుడు అంబ పెంచే లేగను విప్పి కమేలాకు ఈడ్చుకుపోబోయాడు. లేగ అంబా అంబా అని జాలిగా 2 సార్లు అరిచింది. నిర్దిస్తున్న అంబ ఉలిక్కిపడి లేచింది. తువ్వాయి కోసం చూచింది. కనపడకపోయేసరికి ఒక్క అంగలో అడ్డదారిన పరిగెత్తి కమేలా చేరుకుంది. తన మెడను కత్తుల మధ్య దూర్చింది. ఇంతలో లేగదూడ నూడ్చుకుంటూ గుంకారుడు గబగబా వచ్చేశాడు. కత్తి ఎత్తబోయాడు. తన చిన్నారి అంబ అక్కడ కంటపడగానే కెవ్వుమని ఒక పెద్ద కేక వేసి చాప కట్టుగా పడ్డాడు. కొంతసేపటికి శృతి వచ్చి గుంకారుడు లేచాడు. తన ముద్దుల కూతురును కత్తుల నుంచి తప్పించకపోయాడు. కానీ ఆ బాలిక ఎంతకు యువతలికి రాలేదు. ముందు నన్ను చంపు, తర్వాత నా తువ్వాయిని చంపుదువు గాని. నువ్వు నాకు ద్రోహం చేశావు నాన్న. ద్రోహం చేయడం జీవహింస కంటే కూడా ఎక్కువైన పాపం. ముందు నన్ను చంపు, తర్వాత నా తువ్వాయిని చంపు అన్నది మళ్ళీ. గుంకారుడు, నిజమే అంబా, నిజమే, నువ్వు చెప్పినదంతా నిజమే అంటూ మళ్ళీ పడిపోయాడు. ఎంతసేపటికి గుంకారుడు రాకపోయేసరికి అక్కడ గ్రామాధికారి కారాలు మిరియాలు నూరుతూ కమేలాకు వచ్చేశాడు. వచ్చి చూడగా అతనికి ఏమీ అర్థం కాలేదు. గుంకారుడు తేరుకున్న తర్వాత సంగతి సందర్భాలన్నీ వెల్లడైనాయి. లేగదూడ అంబా అని అరిచింది. అంబా లేచి వచ్చి దాని మెడ చుట్టేసుకుంది. గుంకారుడు అంబను లేగను కూడా చేరదీసుకున్నాడు. బాబయ్య, నేను నా వృత్తి మానివేశాను, క్షమించండి అంటూ అధికారికి 2 చేతులా నమస్కరించాడు. ప్రాణాలకు వెరవకుండా అంబ చేసిన త్యాగము చూసి ఆమె వాక్కులు వినేసరికల్లా అధికారికి కూడా మనస్సు మారిపోయింది. గుంకార, నీవు నీ వృత్తి మానేస్తే నేను ఈనాటి నుంచి మాంసాహారం మానేస్తున్నాను. నేనే కాదు, నా మిత్రుల చేత మాన్పిస్తాను. అంతేకాదు, ఈ క్షణం నుంచి పశు సంరక్షణకు పూనుకుంటాను. ఈ అంబ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి ఒక విధమైన కొత్త ఆనందంతో ఇంటికి మరలిపోయాడు.
కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఎంపిక. విజయనగరంలో కామరాజు కోశాధికారి కార్యాలయంలో పనిచేస్తున్నాడు. సొంత ఇల్లు కట్టుకొని సుఖంగా ఉన్నాడు. అతన్ని హేమారాణి అనే కూతురు ఉంది. ఆమె పెళ్లిడుకు వచ్చింది. కామరాజు అక్క కొడుకు అంజయ్య, అతని బావమరిది కొడుకు తమ్మయ్య, చెల్లెలు కొడుకు దేవయ్యలు హేమరాణిని పెళ్లి చేసుకొని విజయనగరంలో స్థిరపడిపోవాలని ఆశపడుతూ ఉన్నారు. వాళ్ళంతా పల్లెటూళ్ళలో ఉంటున్నారు. నగరంలో జీవించాలంటే కామరాజు వంటి మామ అండదండలు అవసరమని వారికి తెలుసు. ముగ్గురు యువకులలో ఎవరిని అల్లుడుగా చేసుకోవాలో కామరాజు ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వాళ్ళ ముగ్గురిని విజయనగరం రమ్మని కబురు పంపాడు. ముగ్గురు యువకులు వారం రోజుల పాటు కామరాజు అతిథులుగా ఉండి నగరంలో వింతలు విశేషాలు చూశారు. ఇక వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్న వేళ కామరాజు వారిని పిలిచి, మామయ్య, విజయనగరం గొప్ప నగరం, వర్ణించడానికి మాటలు చాలవు. విరూపాక్ష దేవాలయం గోపురం ఎంతో గొప్పగా ఉంది. శ్రీకృష్ణ దేవాలయం, హజార రామాలయంలో తిరుగుతూ దేవుళ్లను సేవించుకుంటూ ఉండిపోవాలని ఉంది అంటూ తన్మయత్వంతో చెప్పాడు అంజయ్య. తమ్మయ్య, నువ్వేం చూశావు అని బావమరిది కొడుకును అడిగాడు కామరాజు. మామయ్య, విజయనగరంలో పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు చూశాను. బంగారు నగలు, రత్నాలు, వజ్రాలు అమ్మే దుకాణాలు చూస్తుంటే కళ్ళు తిరిగాయి. బట్టలు దుకాణాలు ఎన్నో అన్నాడు తమ్మయ్య. దేవయ్య, నీ సంగతి ఏమిటి అని చెల్లెలు కొడుకును పలకరించాడు. విజయనగరంలో అందరూ గొప్పవాళ్ళు కాదు. వీధులలో తట్టాబుట్టా పట్టుకొని పనిపాటల కోసం ఎదురు చూసే కూలీలను చూశాను. బాట పక్కన కూర్చొని పూలదండలు తయారు చేసే వారిని, నెత్తి మీద తట్టలతో పళ్ళు కూరగాయలు పెట్టుకుని వీధులలో ఎల్లమ్మట తిరుగుతూ అమ్ముకునే వారిని, చెరువులలో నుండి కావడిలో నీళ్లు మోసేవారిని, గానుగలలో నూనె తీసేవారిని, చెప్పులు కుట్టేవారిని, దేవాలయం ముందు భిక్ష కోసం నిలబడి ఉన్న వారిని ఎందరినో చూశానో అన్నాడు దేవయ్య. నగరంలో బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలనే సృహ ఉన్నది ఈ ముగ్గురిలో ఒక దేవయ్యకే అని కామరాజు గ్రహించాడు. అందుకని తన కూతుర్ని పెళ్లాడడానికి దేవయ్యకే అర్హత అధికంగా ఉందని భావించి తన అల్లుని చేసుకున్నాడు కామరాజు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు చాదస్తాల యశోదమ్మ. రామయ్య, గోపయ్యలిద్దరూ అన్నదమ్ములు. వారి చిన్నదమ్ములోనే తండ్రి పోయాడు. తండ్రి యశోదే వాళ్ళను పెంచసాగింది. ఆమెకు చాదస్తాలు, మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. బడియుడు వచ్చిన రామయ్య, గోపయ్యలను ఆమె బడికి పంపలేదు. బడికి పోతే పిల్లలు చచ్చిపోతారని ఆమెకు భయం. ఆమెకు రామయ్య, గోపయ్యల కన్నా ముందుగా ఒక కొడుకుండేవాడట. వాడు బడికి వెళ్ళాకే చనిపోయాడట. అందుకని తను పిల్లలని బడికి పంపలేదు. నిజానికి ఆ అబ్బాయి జబ్బు వచ్చి చనిపోయాడే కానీ యశోద పిల్లాడికి చదువు వచ్చాక చనిపోయాడని నమ్మింది. అందువల్లే ఆమె రామయ్య, గోపయ్యలను బడికి పంపలేదు. రామయ్య, గోపయ్యలు పెద్దవాళ్ళు అయ్యారు. కూలీ నాలి చేసి సంపాదించిన డబ్బులు తల్లి చేతిలో పెట్టేవారు. యశోదమ్మ ఆ డబ్బుతో రకరకాల పూజలు చేసేది. రకరకాల ముక్కులు దేవతలకు ముక్కేది. సోది చెప్పే వాళ్ళను ఇంటికి రప్పించి వాళ్ళను దానాలతో తృప్తిపరిచేది. ఎందుకమ్మా డబ్బునలా ఖర్చు పెడుతున్నావని ఎవరైనా అడిగితే కొడుకులకు మంచి రోజులు రావడం కోసమే అని చెప్పేది. కొడుకులు ఇద్దరికీ పెళ్ళేడు వచ్చింది. దూరపు బంధువుల పిల్లలతో పెళ్లిళ్ళు చేసింది. ఇద్దరు కోడళ్ల రాకతో ఆమెకు బోలెడు విశ్రాంతి లభించింది. పని పాట లేని ఆమె పూజలతోనే సంతృప్తి పడక ఇంటికి బాబాలను, సాధువులను పిలవడం ఆరంభించింది. ఖర్చులు పెరగడంతో ఆమె అప్పులు చేయడం ప్రారంభించింది. ఆమె చేసిన అప్పులు తీర్చడానికి కొడుకులు ఇద్దరు సతమతమవసాగారు. పెద్ద కోడలు కమలకు అత్త చేసే పనులు నచ్చలేదు. అత్త బుద్ధిని మార్చడానికి ఆమె ప్రయత్నించింది. కోడలి ఆలోచన పసిగట్టిన యశోదమ్మ, నీ మంచి రోజుల కోసం నేను పూజలు నాజలు చేస్తుంటే నీవు తప్పు పడతావా? దేవుడి గదికి వెళ్ళి తప్పయిందని తెంపలేసుకో అని కోడలిని మంజగించింది. అంతటితో ఊరుకోక కొడుకులు రాత్రి ఇల్లు చేరాక రభస చేసింది. కొడుకులు మరి నోరెత్తలేకపోయింది. కోడలు మరి నోరెత్తలేకపోయింది.
ఎవరూ తన వైపు మాట్లాడలేదని బాధపడింది. రోజులు గడుస్తున్నా ఏదో యశోదమ్మ కోడలిద్దరూ నెల తప్పారు. రోజుల తేడాతో ఇద్దరు మగపిల్లలు కన్నారు. మనవళ్ళిద్దరూ బడి వయసు వచ్చింది. పిల్లలిద్దరినీ బడికి పంపే ప్రయత్నాలు ఇంట్లో చేస్తుంటే యశోదమ్మ అడ్డు పలికింది. మనవలను బడికి పంపడం ససేమిరా వద్దంది. అత్తగారి నోటి నుంచి వచ్చిన ఈ మాటలు విని కమల కొయ్యబారిపోయింది. కొడుకులిద్దరూ తల్లి మాటకు ఎదురు చెప్పకపోయేసరికి ఆమె కోపం నశాలానికి ఎక్కింది. మీ అమ్మగారి చాదస్తాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. ఆమె చాదస్తంతో మీకు ఎలాగూ చదువు లేదు. మన పిల్లలకు కూడా చదువును దూరం చేయాలని ఆమె అనుకుంటుంది. ఇలా అయితే నేను ఇంట్లో ఉండలేను అని గట్టిగా చెప్పింది. మంచం మీద కూర్చున్న యశోదమ్మ చివాలను మంచం నుంచి దిగి, చిన్నా పెద్ద లేకుండా ఆ వాగుడేమిటి? నీకు వినాశకాలం దాపురించింది, అందుకే అలా పేలిపోతున్నావు. దేవుడు దయము అంటే కాస్త భయం భక్తి ఉండాలి. పెద్దవాళ్ళ అనుభవంతో చెప్పే మాటలను గౌరవించాలి అని విరుచుకుపడింది. కోడలికి అత్తకు మాట పెరిగి రామయ్య ఎంత సర్ది చెప్పినా ఇద్దరి మధ్య వాదన తగలేదు. చివరికి వాదన వేరు కాపురం వరకు వచ్చింది. మనస్సులు కలవనప్పుడు దూరంగా ఉండటమే శ్రేయస్కరం అని పక్క ఊర్లో కాపురం పెట్టాడు రామయ్య. కమల భర్తను తన దారిని తెచ్చి ముందు పిల్లాడిని బడిలో చేర్పించింది. పిల్లాడు బడికెళ్ళి వస్తుంటే రామయ్య ఎంతో ఆనందించాడు. రోజులు కూడా రామయ్యకు కలిసొచ్చాయి. కూలి డబ్బులు కూడా బాగా అందే పనులు దొరికాయి. 4 డబ్బులు వెనకేసుకొని ఊరి చివర స్థలం చౌకగా ఆ దంపతులు కొనుక్కున్నారు. కొన్నాళ్లకు చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు. కమల సోమరిగా కూర్చోలేదు. పెరటి జాగాను బాగు చేసి వానాకాలం రాగానే ఆమె ఆనప, గుమ్మడి, బీర, పొట్లపాదులు చేసింది. తొందరగా కాపుకు వచ్చే కొబ్బరి మొక్కలు నాటింది. యశోదమ్మకు వీళ్ళ ద్వారా రామయ్య కుటుంబ విషయాలు తెలిసాయి. ఆమెకు ఒళ్ళు మండింది. కోడలి వల్లనే కొడుకు మారిపోయాడని కోడలను శాపనార్థాలు పెట్టింది. బడికి వెళ్లడం వల్ల మనవడు చచ్చిపోతాడని రాగాలు పెట్టింది. రామయ్యను తనను కలవమని కబురు పంపించింది. అతడు వచ్చాక మన కుటుంబానికి అచ్చిరానివన్నీ నీ పెళ్ళాం చేస్తుంది. నీవు నష్టపోతావు. నీ కొడుకు ప్రాణం హరిమంటాయి అని హెచ్చరించింది. రామయ్య మనసులో నవ్వుకున్నాడు. తల్లితో నెమ్మదిగా, అచ్చిరాదంటూ పనికొచ్చే ఏ పని చెయ్యనివ్వకుంటున్నావు. పూర్వకాలంగా ఈ కాలమందు కాదు. చదువు తప్పనిసరి, సంపాదన తప్పనిసరి. ఆ రోజుల్లో నీవు పెరట్లో మొక్కలు నాటడం, ఆ సమయంలోనే నాన్న చనిపోవటం కాకతాళీయంగా జరిగిన సంఘటనలు. చిన్నతనం కదా, మంచి చెడ్డలు మాకంతగా అప్పుడు తెలియలేదు. పెద్దయ్యాక ఊళ్ళో వాళ్ళు అనుకుంటే నాన్న ఒక తాగుబోతని, విసుగు విరామం లేకుండా తాగి గుండె ఆగి చనిపోయాడని విన్నాం. సారాయి తాగడం వల్లనే నాన్న చనిపోయాడు, కానీ పెరట్లో పాదులు మొక్కలు వేయడం వల్ల కాదని నేను కమల నమ్ముతున్నాం. అందువల్లే మేము తెగించి బాగుపడడానికి కొత్త దారులు వెతుక్కుంటున్నాం అని అన్నాడు. కొడుకు మాటలు విని యశోదమ్మ తోక తొక్కిన పామయ్యింది. కొడుకును నానా మాటలు తిట్టి కనిపించకపో అంది. తమ్ముడు మరదలు అక్కడే ఉన్నారు, కానీ వారు జోక్యం చేసుకోలేదు. రామయ్య మనస్సు బాధపడింది. అక్కడ మరి ఒక క్షణం ఉండకుండా ఇంటి దారి పట్టాడు. కాలం గడుస్తోంది. 5 సంవత్సరాలు గడిచాయి. రామయ్య దంపతులు పూర్తిగా పేదరికానికి దూరమయ్యారు. పెరట్లో వేసిన కొబ్బరి చెట్లు అందకొచ్చాయి. కాయగూరల పంట దిగుబడి అధికమయ్యింది. రోజు కమల కొబ్బరికాయలు, కాయగూరల అమ్మకం వల్ల రాబడి పెరిగింది. తిండికి గుడ్డకు వాళ్లకు కరువు లేకపోయింది. పిల్లాడు మంచి బడిలో చదువుకోసాగాడు. రామయ్య తమ్ముడు గోపయ్య పరిస్థితి సొంత ఊర్లో దీనంగా మారిపోయింది. తల్లి చాదస్తాలకు, మూఢనమ్మకాలకు అతడి కుటుంబం బలయ్యింది. చదువు సొమ్ము లేక అతడి కొడుకు జులాయి అయ్యాడు. గోపయ్య తెచ్చుకుంటున్న రోజు కూలి కుటుంబానికి సరిపోయేది కాదు. ఇల్లు గడవటం కష్టమయ్యింది. గోపయ్య ఆలోచనలో పడ్డాడు. అన్నయ్య కన్నా తన బతుకు ఎందుకు వెనకబడిందో గ్రహించాడు. తల్లి మూఢనమ్మకాలు, చాదస్తాలు ఆమె అమాయకత్వం వల్లే ఏర్పడినవని తెలుసుకున్నాడు. ఒకరోజు తల్లితో, అమ్మా, అన్నయ్యల బాటలోనే నేను నడుస్తాను. మా జీవితాలను బాగు చేసుకుంటాం. మన ప్రయత్నం ఉంటే దేవుడు దీవెన ఉంటుంది. ఏకంగా దేవుని మీదే భారం వేసి కూర్చుంటే ఫలితం ఉండదు. ప్రతిదీ అచ్చిరాదని పాతదారిలో పయనమిస్తే మనం ఎప్పుడూ జీవితంలో ముందుకెళ్ళగలం నిలదీసినట్లే అడిగాడు. ఆ మాటలు గోపయ్య నోటి నుంచి విని యశోదమ్మ దిగ్భ్రాంతురాలయ్యింది. కాసేపు నోట మాట లేకుండా చేషలుడిగిపోయింది. ఏమనుకుందో ఏమో. కొంతసేపు అయ్యాక, నీ ఇష్టం, మీ కొత్త ఆలోచనలో నేను అడ్డురాను అంది.
గోపయ్య దంపతులు ఆనందించి కొన్నాళ్లకు అందరి శ్రమతో ఆయనలో కూడా సిరి సంపదలకు లోటు లేకుండా అభివృద్ధి చెందింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయేది కట్టేపల్లి. కంచిపేటలో నివసించే కూర్మయ్యకు రాజభోగాలంటే ఎక్కువ మక్కువ. నిత్యము కలలు కంటూ సమయం వృధాగా గడిపేస్తూ ఉంటాడు. రాజకుటుంబీకులంతా భోగభాగ్యాలతో తొలతూగుతూ కష్టమంటే తెలియకుండా జీవితం సుఖంగా అనుభవిస్తూ ఉంటారనేది అతని విశ్వాసం. కూర్మయ్య పొరుగునే ఉండే కేసరి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చెమటోర్చి సంపాదించడంలో సుఖముందని నమ్మేవాడు. ఒకనాడు కూర్మయ్యకు యువరాజులా వేషం ధరించి పురవీధులలో ఊరేగాలని కోరిక. అదే తడువున వేషం మార్చుకుని ఒక అశ్వాన్ని అధిరోహించి చుట్టుపక్కల గ్రామాల్లో తిరగసాగాడు. తనను చూసి సామాన్య ప్రజలు గౌరవంగా తప్పుకుంటుంటే, భక్తితో నమస్కరిస్తుంటే మనసులో ఆనందించసాగాడు కూర్మయ్య. తిరిగి తిరిగి అలసిన కూర్మయ్య చీకటి పడుతుండగా కంచిపేట కేసి వెనుతిరిగాడు. మార్గమధ్యంలో అడవిని దాటుతుండగా అతన్ని దొంగల ముఠా చుట్టుముట్టింది. మేడి పండిలా డాబు దర్పంతో కనిపించిన కూర్మయ్య వద్ద ఏమీ దొరక్కపోవడంతో అసలు సంగతి గ్రహించిన దొంగలు కోపంతో అతడికి తగిన రీతిలో దేహబుద్ధి గావించి అశ్వాన్ని లాక్కొని ఖరీదైన దుస్తులు సైతం తస్కరించి విడిచిపెట్టారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు కూర్మయ్య. విషయం తెలుసుకున్న కేసరి కూర్మయ్యతో, రాజుగారికి వారి కుటుంబీకులకు మనకున్నంత స్వేచ్ఛ ఉండదు. వారికి బాధ్యతలు, శత్రుభయం అధికం. అంతేకాదు వాళ్ళకు ఉండాల్సిన కష్టాలు వాళ్ళకి ఉండనే ఉంటాయి. దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయి. కాబట్టి నీకున్న భ్రాంతిని విడిచిపెట్టి వాస్తవంలో జీవించడం నేర్చుకో అని హితవచనాలు పలికాడు. అప్పటి నుంచి కూర్మయ్య డాబు దర్పం, ఆడంబరాలు, రాజభోగాల పట్ల మోజు కేవలం ఆలోచనల వరకే పరిమితం చేసుకొని బుద్ధిగా కష్టపడి జీవించసాగాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.